హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈ రోజు మన సత్యమేవ జయతే తెలుగు దినపత్రికలోని మెయిన్ ప్యాషన్ వార్తా విశేషాలు ఎట్లనో చూద్దాం. సో దయచేసి అందరు వ్యూవర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక వీడియోని మీ యొక్క సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేయవలసిందిగా కోరుతాను. దయచేసి ఆ వ్యూవర్స్ సపోర్ట్ చేయవలసిందిగా కోరుతాను. వార్తా వివరాల్లోకి వెళ్తాం. కరోనాతో వణికిపోతున్న అమెరికా వేలల్లో కేసులు. కాలిఫోర్నియా అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి మరోసారి పంజా విసిరింది. కోవిడ్-1 వేగంగా వ్యాపిస్తూ ఆందోళన కలిగిస్తుండగా వందల సంఖ్యలో మరణాలు నమోదవుతుండటం ఆ పరిస్థితి తీవ్రతకు అడ్డం పడుతుంది. ముఖ్యంగా కొత్తగా వెలుగులోకి వచ్చిన NB1.8.1 వేరియంట్ ఈ ఉద్రిక్తతకి ప్రధాన కారణమని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు భారతదేశంలో కూడా కోవిడ్ కేసులు పెరుగుతున్నప్పటికీ వ్యాధి తీవ్రత తక్కువగా ఉండటం కొంత ఊరటనిచ్చే అంశం. గత నెల రోజులుగా అమెరికాలో ప్రతిరోజు 100కు పైగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఇక వారానికి సగటున 350 వరకు కోవిడ్ మరణాలు నమోదవుతున్నాయని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రజలారా చూడాలి. ఈనాడు మనం కరోనాతో వణికిపోతున్న అమెరికా వేలల్లో కేసులు అన్నట్టు మనం చూస్తున్నాం. సో ఈనాడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఖచ్చితంగా దీన్ని స్టార్టింగ్ లోనే కట్టుదిట్టం చేస్తే బాగుంటది. ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం స్టార్టింగ్ లోనే కంట్రోల్ చేయాలి. సో దేశవ్యాప్తంగా మరలా ఇది పెద్ద మనం చూసినాం ఎట్లయిందో. ఆనాడు లాక్డౌన్లు పెట్టుకోవడం, ప్రజల జీవితాలు ఆగమాగమైనవి, సడన్ గా ప్రాణాలు కోల్పోవడం, అన్ఎక్స్పెక్టెడ్ చావులు జరగడం. సో చాలా బాధపడ్డ సిచ్యువేషన్స్ మనం చూసినాం. ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డారు. కాబట్టి ఈనాడు స్టార్టింగ్ లోనే కంట్రోల్ చేస్తే బాగుంటుంది. ప్రజలు కూడా ఈనాడు జలుబు, దగ్గు, జ్వరం ఏమొచ్చినా కానీ దాన్ని త్వరగా హాస్పిటల్ వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొని దాన్ని క్లారిటీగా బ్లడ్ టెస్ట్ చేయించుకొని రిపోర్ట్ తీసుకొని జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాం. కులంతో కాదు విద్యతోనే గుర్తింపు. మాజీ సీఎం ఇంట్లో వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. సీఎం రేవంత్ ఫైర్ అన్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారమే రిజర్వేషన్లను అన్న రేవంత్ రెడ్డి ఎస్సీ ఎస్టీలను పాలకులుగా మార్చింది కాంగ్రెస్ అని వ్యాఖ్య. చదువుతోనూ ఉన్నత శిఖరాలు సాధ్యమన్న రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వం పేదలకు ఉద్యోగాలు ఇవ్వలేదని సీఎం విమర్శ అన్నట్టు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు అనమాట. మనకి కులంతో కాదు విద్యతోనే గుర్తింపు అన్నట్టు. విద్యతోనే గుర్తింపు అంటే విద్య చక్కగా ఇస్తలేరు కదా, చక్కగా లేదు కదా సారు. విద్య చక్కగా లేక మొత్తం గ్రామీణ ప్రాంతాలల్లో కరువు పనులకు పోతున్నారు కూరగాళ్ళు. గట్లుంది ముచ్చట. ఏ స్కూల్ చక్కగా ఉంది సారు? సిటీల పూట అయితే కార్పొరేట్ స్కూల్ ఉండే, గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ బడులు చక్కగా లేక కరువు పనికి పోతున్నారు కూరగాళ్ళు. తెలంగాణపై ఉరుముతున్న వరుణుడు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి అల్పపీడన ద్రోణి ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షాలు దుమ్మురేపుతున్నాయి. పలు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్, మెజార్టీ రాష్ట్రాల్లో ఎల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది IMD. ఏపీ తెలంగాణలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. తెలంగాణలో నైరుతి ఋతుపవనాలు పూర్తిగా విస్తరించాయి. ఈ రోజు, రేపు, ఎల్లుండు తెలంగాణలోని కొన్ని జిల్లాలు అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అయితే ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఈనాడు వర్షాలు తీవ్రతగా ఎక్కువగా ఉన్నట్టు కూడా ఈనాడు వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలిగా కోరుతాం. కాళేశ్వరం విచారణ, కేసీఆర్ తో మరోసారి హరీష్ రావు భేటీ. మరోసారి కాదు, మనకు తెలియకుండా కూడా చాలా జరుగుతూనే ఉంటాయి. మనం కలుస్తురానంగా మనం వేస్తాం, కానీ ఆ తెలియని ముచ్చట్లు కూడా ఎన్నో ఉంటాయి. అన్ని మనం వేయలేం. కానీ ఈనాడు దానికి ఎట్లా బయటపడాలి, ఎట్లా చెప్పాలి, ఏ అధికారి ఎట్లా క్వశ్చన్ వేస్తే మనం ఎట్లా మాట్లాడాలి, అధికారిని మనం ఏ విధంగా టర్న్అవుట్ చేయాలి, ఏ మంత్రం వేయాలి, మనకి ఏ అధికారికి ఏ మంత్రం వేయాలన్నట్టు ముచ్చట పెడతారు అనమాట. మొత్తం మీద అంత యుద్ధం ముచ్చట్నే కాదు. యుద్ధం ఆపడానికి ఉక్రెయిన్ కు కండిషన్లు పెట్టిన పుతిన్. గత 3 ఏళ్లుగా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి తెరదించే దిశగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ భీకర పోరును ఆపేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తాజాగా అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు ఆయన పలు కఠినమైన షరతులు విధించినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తన కథనంలో పేర్కొంది. ఈయన ఏదైతే షరతులు పెడతారు, వాళ్ళు ఒప్పుకోరు, మళ్ళా కొట్లాడు, పంచాలి, ఇదే ఉంటది అనమాట. ఇక కదస్తురా నాయన, మీ బద్దల మందుపానాలు ఆగమవుతున్నాయి, జీవితాలు నాశనం అవుతున్నాయి ప్రజలు. విద్యార్థులే టాయిలెట్స్ కడగాలి అంట. కాంగ్రెస్ పరిపాలనలో గురుకుల పరిస్థితి ఇది. ఎమ్మెల్సీ కవిత అంటున్నారు, విద్యార్థులే టాయిలెట్లు కడుగుతున్నారు. వాస్తవంగా నిజమే. ఈనాడు గురుకుల పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో ఒకసారి పోయి బాత్రూమ్లు చూడరు అధికారులు, ఎట్లుంటాయి బాత్రూమ్లు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఉన్న పరిస్థితిపై
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. స్వీపింగ్ శానిటేషన్ కోసం ఒక్కో గురుకుల పాఠశాలకు ప్రతి నెల బీఆర్ఎస్ ప్రభుత్వం 40,000 కేటాయిస్తే ఆ 4 తాత్కాలిక ఉద్యోగులు పనిచేసేవారు అని కవిత గుర్తు చేశారు. వీరు టాయిలెట్లు, తరగతి గదులు శుభ్రం చేసేవారు. గత సంవత్సరం ఆగస్టు నెల నుండి ఈ పద్ధతి కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించినందున పిల్లల టాయిలెట్లు గదులు కడుక్కోకుండా పాఠశాల హాస్టల్ ఆవరణలో బయటి పనులు అన్ని కూడా విద్యార్థులే రెగ్యులర్ గా చేసుకోవాల్సి వస్తుంది. అంటే వాస్తవం ఇది. ఈనాడు పిల్లలే టాయిలెట్లు కడుక్కుంటారు, వాళ్ళే ఊడ్చుకుంటారు, వాళ్ళే క్లీన్ చేసుకుంటారు. ఎప్పుడు చదువుకోవాలి వాళ్ళు? ఇదా పరిస్థితి. ఏం ప్రభుత్వము, ఏం రాజకీయం ఇది. విద్యార్థి రంగం మొత్తం నాశనం చేస్తున్నారు విద్యార్థుల భవిష్యత్తులో. కాంగ్రెస్ బీజేపీలకు చెప్పపెట్టు. కాళేశ్వరంపై ఎన్డీఎస్ నివేదికను ఎలాంటి తిరస్కరించడమే ఇందుకు నిదర్శనం. రాజకీయ ఎజెండాతో హస్తినాలో నివేదిక తయారీ, కనీస పరీక్షలు చేయకుండా, శాస్త్రీయ డేటా లేకుండా నివేదిక ఇవ్వడం ఏమిటి? బీఆర్ఎస్ ను బద్నాం చేయడానికే ఈ దుర్మార్గాలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నట్టు మనం చూసుకోవచ్చు. కాంగ్రెస్ బీజేపీలకు చెప్పపెట్టు అన్నట్టు. అంతర్గతంగా చాలా వివరాలు జరుగుతూ ఉంటాయి ప్రజలారా, ఇది మనకు అందుబాటు అనమాట. అది తెలియదు, అంతర్గతంగా చాలా నడుస్తుంటుంది అనమాట. కైరవీలు అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం ఐక్యంగా ఉండాలి. తనకు తెలుగు జాతే ముఖ్యమని, ఎన్ని జన్మలైనా ఇక్కడే పుడతానని, ఎన్టీఆర్ ఆశయాలే టీడీపీకి స్ఫూర్తి అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. లోకేష్ ప్రవేశపెట్టిన 6 శాసనాలు సరికొత్త చరిత్రకు నాంది అని అన్నారు. భవిష్యత్ తరాల కోసమే తెలుగుదేశం కుటుంబం 6 శాసనాలు అమలవుతాయని చెప్పారు. ఏదైతే జరిగినటువంటి తెలుగు మీటింగ్ లో ఈనాడు భారీగా అక్కడ పసుపు రంగుతో జెండాలతో ఈనాడు భారీగా అభిమానులు రావడం జరిగింది. ఆ మీటింగ్ ప్రసంగంలో చాలా విజయవంతంగా సక్సెస్ఫుల్ గా అయింది. కాబట్టి ఈనాడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నేను ఎన్ని జన్మలైనా ఆంధ్రప్రదేశ్ లోనే ఉండాలి, ఇక్కడే నేను జన్మిస్తాను, ఎన్టీఆర్ ఆశయాలను నేను కాపాడుతాను, తెలుగు తమ్ముళ్ళ సమస్యను తీర్చే ఒక మంచి నాయకుడిగా నేను మీ సేవకై నేను ఇక్కడనే ఉంటాను అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. సో మంచి రాజకీయ నాయకుడు మనం చూసుకోవచ్చు. మంచి ఫోకస్ ఉన్నటువంటి ఆ నాయకుడు చంద్రబాబు నాయుడు. సో ఇది ప్రజలను మనం చూస్తున్నాం ఈరోజు మన సత్యమేవ జయతే తెలుగు దినపత్రికలోని మెయిన్ ప్యాషన్ వార్తా విశేషాలు. అందరూ లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను.